నేనేదో మా నాన్న మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటే, ఆ ప్రాంక్ నా పైకే రివర్స్ అయ్యింది. నేను ఏడో క్లాస్‌లో ఉన్నప్పుడు 7 గంటలకొచ్చే 'మొగల్ రేకులు' సీరియల్ చూస్తూ కూర్చోనున్నాను. ఇంతలో మా అమ్మ నాకైతే పని చెప్పడం మొదలుపెట్టింది. ఆ పనేంటో కాదనమాట. వెళ్లి టీ పెట్టుకురమ్మని చెప్పింది. ఇక్కడ తీరా రాగానే అసలు పాలే లేవనమాట. ఎక్కడుంటాయి మీరే చెప్పండి. 10 నిమిషాలకు ఒకసారి కొబ్బరి నీళ్ళు తాగినట్టు తాగుతున్నారనమాట వీళ్ళిద్దరు. దానికి తోడు నేను ఎన్ని సార్లు చెప్పినా అది ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళు వినడం లేదు. స్టవ్ పైన పాలు లేవు మా, డబ్బులు పాలు తీసుకుని వస్తానంటే మాత్రం ఇవ్వదనమాట. ఇంకా అందుకోసం అని చెప్పి నేనే మా అమ్మ పర్సు తీసుకుని 100 రూపాయలు అయితే స్కామ్ చేశాను. 40 రూపాయలు పాలకపోతే 60 రూపాయలు మనకే అనమాట. మా ఇంటి పక్కనే ఉన్న షాప్ కాడికి వెళ్ళి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యం మిల్క్ తీసుకొని మా నాన్న మీద ప్రాంక్ చేద్దామని చెప్పి చిన్న వస్తువు అయితే తీసుకొని అయితే ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇంటికి రాగానే మా అమ్మ చూడండి ఏదో వరత బాధితులు పులిహోర ప్యాకెట్ల కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తుంది. సరే అని చెప్పి నా పాటికి నేనేదో టీ చేస్తా ఉంటే మా అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసిందే కాకుండా ఏం చెప్తుందో మీరే వినండి. ఎట్టా పని నేర్చావు గానీ డాడీని అడిగి 2 లక్షలు ఇప్పిస్తాను షాప్ పెట్టుకో. నువ్వు ఉండు మా నాయన అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకా ఫైనల్ గా మన టీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు నమ్మేదానికి ఒక కప్పులు అయితే టీ పోసి మా అమ్మకైతే ఇద్దాము. నెక్స్ట్ అయితే మనం మా నాన్న మీద ప్రాంక్ చేయాలి కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి స్మోక్ వచ్చేటట్టు దానికైతే దూద్ పిక్ యాడ్ చేద్దాం. ఇంకా ఈ టీ అయితే ఎత్తుకుపోయి మా అమ్మకైతే ఇద్దాము. నెక్స్ట్ కప్పు కూడా టీ అనుకొని మా నాన్న తీసుకుంటాడు అనమాట. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే మా డాడీ పైన పోసేద్దాం. ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇక మా నాన్న అయితే చాలా అంటే చాలా భయపడ్డాడు కానీ మా అమ్మ నిజంగానే టీ పోసేసుకునింది. దానికి తోడు నన్ను అయితే చిన్నగా తిట్టలేదు. ఇక నాకైతే నా ఫేవరెట్ సీరియల్ వచ్చేసి మొగల్ రేకులు అనమాట. మీకే సీరియల్ ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మరి బాయ్.